ఆయన ఇబ్బంది పడటం ఎందుకు? కానీ ఇక్కడ సిస్టమ్ అది కాదు. ఆయన ఎప్పుడో చెప్పాడు, వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్. ఫస్ట్ కార్పొరేట్ కంపెనీ కానీ సేల్స్ పెడితే అవి కంపెనీకి డైరెక్ట్ అవుతారు, కానీ సీఈఓ ఏం చెప్పాడు, అది కంపెనీ కావచ్చు, వ్యవస్థ కావచ్చు, ఆర్గనైజేషన్ కావచ్చు, ఏది వచ్చినా ఫౌండర్ ద్వారానే, ఫౌండర్ డౌన్ లోనే చెప్పాడు. మరి కంపెనీ డైరెక్ట్ చేసుకుంటే మనకు రావు కదా. కొన్ని వేల కంపెనీలు కంపెనీకి వెళ్ళిపోతాయి అమ్మేస్తే. కానీ ఈ రోజు ఆ పని చేయలేదండి సీఈఓ గారు. ఆ కంపెనీలు మొత్తం కూడా వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేసి వాళ్ళకు కూడా ఎంత లాస్ పోయాడు. అటు కార్పొరేట్ బిజినెస్ లాస్ పోయాడు, ఆ రెడీ అయిన ప్రొడక్ట్ మీద ఇన్కమ్ లాస్ పోయాడు, ఫౌండర్లు 5 నెలల పాటు కట్టాల్సిన ఎవ్రీ మంత్ వచ్చే ఇన్కమ్ ని కొన్ని వేల కోట్లు లాస్ పోయాడు. ఇవన్నీ లాస్ భరాయించిన డబ్బు ముఖ్యం కాదు అని, మన డబ్బే ముఖ్యం కాదు, మన సిస్టమ్ ముఖ్యం, లీగల్ గా ఉండటం ముఖ్యం. అందుకని దానికోసం సీఈఓ గారు ఆయన చేసిన త్యాగం అంతా ఇంత కాదండి. ఆయన నిజాయితీ ఒక్కసారి ఆలోచించండి. కార్పొరేట్ కంపెనీలకు అమ్మితే ఒక్క నెలలోనే వేల కోట్లు వచ్చేయండి. మనం ఇవ్వాల్సిన డబ్బులు ఇటువే కాదు, మనకు బోనస్లు కూడా ఇచ్చేయచ్చు. అంత మనీ వచ్చేది కార్పొరేట్ కంపెనీల ద్వారా. కానీ అది ఆ పని చేయలే. మరి దాన్ని ఆలోచించండి మై డియర్ ఫౌండర్స్. అది మీరు అర్థం చేసుకుంటే సీఈఓ ఎంత గొప్ప మనసు అనేది మీకు తెలుస్తుంది. మరి అలాంటివి కూడా మన కంపెనీ ఎక్కడ లెక్క చేయకుండా మన సీఈఓ యాష్ ముఖర్జీ సార్ మనకి సిస్టమ్ ప్రకారమే పోవాలని చెప్పి ముందు ఫౌండర్ వ్యాలెట్ లో మనీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతే నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ అనేది. అంటే రేపు సబ్స్క్రిప్షన్ స్టార్ట్ అయ్యే ముందుగా ప్రతి వ్యాలెట్ లో కూడా మనకు బోనస్లు, కమిషన్లు, అప్పుడు ఎంగేజ్మెంట్ బోనస్, యాక్టివ్ బోనస్లు, ఇవన్నీ నెంబర్ ఆఫ్ బోనసెస్, నెంబర్ ఆఫ్ కమిషన్లు, ఇవన్నీ కూడా మన వ్యాలెట్ లో ఇవ్వబోతున్నాడు. ఇచ్చిన తర్వాత జస్ట్ మనం వెరిఫై చేసుకోగానే మీ వ్యాలెట్ లో మీకు రావాల్సినటువంటి అన్ని రకాల ఇన్కమ్స్ కనిపిస్తాయి. తర్వాతనే మనం సబ్స్క్రైబ్ చేసుకుంటాం. మన వ్యాలెట్ లో ఉన్న మనీ తోటే సబ్స్క్రైబ్ చేసుకుంటాం. మనకి రేపు వచ్చే వ్యాలెట్ ఎలాంటిదంటే మన ఓన్ వ్యాలెట్ అండి. మన ఓ వ్యాలెట్ ఇప్పుడు వచ్చేది. మన ఓ వ్యాలెట్ లో రకాల ఆప్షన్స్ ఉన్నాయంటే మనకు వచ్చే ఓ కాయిన్స్ ని వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నా వ్యాలెట్ నుంచి బిఎస్ఆర్ వాళ్ళకి పంపించవచ్చు ఓ కాయిన్స్. ఎవరికైనా వ్యాలెట్ ట్రాన్స్ఫర్ ఉంది. ప్లస్ యాడ్ అయిన అకౌంట్ ఉంది. ఎన్ని యాడ్ చేసుకోవాలా యాడ్ చేసుకోవచ్చు. ఒక అకౌంట్ కి యాడ్ అయిన అకౌంట్ ఇస్తున్నాడు. ప్లస్ దాంతో పాటు ఇదే ఓ కాయిన్స్ ని క్రిప్టోలో కావాలని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మన ఓ వ్యాలెట్ నుంచి క్రిప్టో కాయిన్ లోకి డైరెక్ట్ ఓ కాయిన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్లస్ అదే విధంగా మన వ్యాలెట్ లోంచి డైరెక్ట్ గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది. మన ఏ బ్యాంక్ కావాలంటే ఆ బ్యాంక్ కి మన ఓ కాయిన్స్ మన ఇండియా క్యాష్ లోకి మారిపోతాయి. లేదు ఇండియా క్యాషే కదండి, 120 కంట్రీస్ 120 కరెన్సీలోకి మారుతుంది. మన ఓ కాయిన్ 120 కరెన్సీస్ లోకి. ఇట్లా మన ఓ వ్యాలెట్ అనేది మల్టీపర్పస్ లో మనం ఉపయోగపడుతుంది. మన ఓ కాయిన్ ఇది మన ఓన్ వ్యాలెట్. ఇప్పుడు దాకా లేట్ అయినందుకు మన ఓన్ వ్యాలెట్ మనకు వస్తుంది రేపు. ఇలా ప్రతిదీ కూడా మన సీఈఓ సారు చాలా అద్భుతంగా టైం దొరికింది కాబట్టి కొంత లాస్ పోయినప్పటికీ ఈ పర్ఫెక్ట్ సిస్టమ్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా రెడీ చేశారండి. ఎక్స్ట్రాడినరీగా రెడీ చేస్తూ ప్లస్ మనకి ఈ రోజు ఈ మంత్ లో స్టార్ట్ అయినాకనే వచ్చే ఇన్కమ్ కన్నా స్టార్ట్ అయిన 1 మంత్ తర్వాత మీ వ్యాలెట్లు అయితే ఒక రేంజ్ లో ఉండబోతున్నాయి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే స్టార్ట్ అయినాక ఇప్పుడు ఓ కనెక్ట్ ఒకటే మనం పర్చేజ్ మీద చూస్తున్నాం కదా. ఒక ఓ కనెక్టే కాదు, ఓ స్టాప్ రెడీగా ఉంది. ఓ స్టాప్ ఆల్రెడీ గవర్నమెంట్ సైతం రెడీగా తీసుకోవడానికి కొన్ని అన్ని ప్రతి గవర్నమెంట్ కూడా రెడీగా ఉందండి. హెచ్ఆర్ ప్రోడక్ట్ చాలా పెద్ద ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అది ఎప్పుడో కంప్లీట్ అయింది. అదేవిధంగా అకాడమీ ఎడ్యుకేషన్ టూల్ లో ఈ రోజు మనం ఓ కనెక్ట్ ఏ విధంగా ఇన్కమ్ జనరేట్ చేస్తుందో ఓ అకాడమీ కూడా ఆ రేంజ్ లో చేయగలదండి. అలాంటి ఎడ్యుకేషన్ టూల్ కూడా పెయిడ్ ప్రోడక్ట్ రెడీగా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఆన్జాయ్ ఒక 2 ప్రోడక్ట్లు 3 months బ్యాకే రెడీ అయినాయి. ఇవి కానీ ఆ రోజు వదిలి ఉంటే 3 months బ్యాక్ వచ్చి ఉంటే ఈ రోజు వరద ప్రవాహంలా ఉండేది మన మనీ అని చెప్పి మన వ్యాలెట్లు. 2 ప్రోడక్ట్ల గురించి అవి 3 నెలల నుంచి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు వెంటనే రిలీజ్ చేస్తాడు వాటిని ఆన్జాయ్. అదేవిధంగా ఓట్ ట్రాకర్ ఎప్పుడో రెడీ. అది పెయిడ్ ప్రోడక్ట్, చాలా బిగ్ ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. అది కూడా అదొక చాలా పెద్ద ఇన్కమ్ ఇచ్చే దాంట్లో మన ఓ ట్రాకర్ పాత్ర కూడా చాలా ఉంది. ఇట్లా ఒకటేంటి దాదాపు 6-7 ప్రోడక్ట్లు పెయిడ్ ప్రోడక్ట్లు మనకి వెంటనే మే నెలలోనే రిలీజ్ అవుతాయండి. తో పాటు మీకు అందరికీ తెలియనటువంటి ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి. గతంలో మనం చెప్పుకున్నాం మన కంపెనీ కొన్ని కంపెనీలు కొన్నది, కొన్ని కంపెనీలను కొనేసి మనం పేటెంట్ రైట్ ప్రోడక్ట్లు తయారు చేస్తాం అని చెప్పి అవన్నీ కూడా చాలా ఫిజికల్ ప్రోడక్ట్లు రెడీగా ఉన్నాయండి. మనకి చాలా ఫిజికల్ ప్రోడక్ట్లు మీరు ఏప్రిల్లోనే చూస్తే మనం 1.6 చూడొచ్చు. ఈ మే నెల నుంచి మాత్రం నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫిజికల్ ప్రోడక్ట్లు చూడబోతున్నాం. బ్యావరేజెస్ తో సహా డ్రింక్స్ ఇలాంటివన్నీ కూడా, అదేవిధంగా హెల్త్ సప్లిమెంట్స్ కానీ, అదేవిధంగా కొన్ని ఈ టెక్నాలజీ సంబంధించి ప్రోడక్ట్లు కానీ చాలా ప్రోడక్ట్స్ రెడీగా ఉన్నాయి. ఇవన్నీ
ఇవన్నీ ఎప్పుడో బ్యాక్ అండ్ రెడీ చేశారు వేస్తారు. ఇవన్నీ కూడా పబ్లిక్ లోకి ఒక్కసారిగా స్టార్ట్ అయిన తోటే మనకు వస్తున్నాయంటే మన ఫౌండర్స్ వ్యాలెట్ల ఇన్కమ్ మీరు ఒక్కసారి ఊహించండి. ఒక్క ఓ కనెక్ట్ కే మనం ఇప్పుడు చూసుకుంటున్నాం, కానీ ఇలాంటి ఎన్ని ప్రోడక్ట్ కూడా మనకి సిఇఓ గారు రెడీగా లైన్ లో కీలో ఉన్నాయండి. వన్ బై వన్ ఊపిరి తిరగదు మనకి, ఆ విధంగా ఉంటది. ఒక్కొక్కటి వదులుతుంటే వచ్చే ఇన్కమ్ వ్యాలెట్లు అసలు ఆ స్పీడ్ చూస్తే షేర్ మార్కెట్ లాగా దన్న అంకెలు పడుతుంటాయి. అట్లా ఉండాలి మన వ్యాలెట్లు. ఆ విధంగా మన ఆన్ పేస్ మనకి ఇన్కమ్ ఇవ్వబోతుంది. అలాంటి అద్భుతమైనటువంటి ఓ కాయిన్స్ మన వ్యాలెట్ లో క్రెడిట్ కాబోతున్నాయి. మై డియర్ ఫౌండర్స్, దీన్ని మీరు ఆశామాషిగా తీసుకోకండి. ఈ రోజు ప్రతి ఫౌండర్ కూడా ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ స్టార్టింగ్ స్టేజ్ నుంచే మనకు ఒక మంచి వాల్యూ చూపించగలుగుతాడు సిఇఓ గారు. అదేవిధంగా మన వ్యాలెట్ లో వచ్చే ఇన్కమే మనకు వాల్యూ పెంచుతుంది, ప్లస్ మన ఫౌండర్ కి ఒక వాల్యూ క్రియేట్ అవుతుంది. మనం తీసుకునే ఇన్కమ్ కావచ్చు, మన కంపెనీ పొజిషన్ చూస్తే ఒక వాల్యూ అనేది మార్కెట్ లో క్రియేట్ అవుతుందండి. ఇప్పుడు మీరు ఇందాక మన రాజు గారు అన్నట్టు వెడ్డింగ్ అంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇస్తారో లేదా కానీ ఆన్ పేస్ ఫౌండర్ అయితే ఎత్తుకొని ఇస్తారని ఎత్తుకోవడం కాదండి, దొరకరండి ఆన్ పేస్ ఫౌండర్. ఒక వరుడు ఉన్నాడు అంటే 100 మంది ఉంటారు మీలో కీలో దగ్గర. ఆన్ పేస్ కంపెనీలో పనిచేస్తున్న ఒక అబ్బాయి ఉన్నాడు మ్యారేజ్ కంటే, అతను దొరకడు. అతని కోసం 100 మంది ఉంటారు, ఎందుకంటే ఆయన రియల్ కోటీశ్వరుడు. అలాంటి రోజు మనం చూస్తాం, ఎప్పుడో కాదు 2024 ఎన్నికే చూస్తామండి. ఈ సంవత్సరం ఆఖరికి ఆ పరిస్థితులు చూస్తాం. మరి అలాంటి ఒక గొప్ప బిజినెస్ ఇది. అందులో ఇలాగ మీరు బేస్గౌడ్ సార్ చెప్పాడు, ట్రిలియనర్స్ లేరు ఇంకా ఈ ప్రపంచంలో. ఎవరు ఫస్ట్ ట్రిలియనర్ అంటే ఏఐ. ఎవరైతే ఏఐని క్వాలిటీ ఏఐ మాస్టర్ ఆఫ్, ఎవరైతే ఏఐ లో మాస్టర్ అవుతారో వాళ్ళే ట్రిలియనర్స్ అని చెప్పడం జరిగింది. మరి అలాంటి ట్రిలియనర్స్ లో మొట్టమొదటగా మన యాషారే మన ఏఐని ఇప్పటికే రెడీ చేసి ఒక క్వాలిటీ మాస్టర్, ఏఐ లో మాస్టర్ గా ప్రూవ్ అయినటువంటి కంపెనీ ఆన్ పేస్. మరి ఈ ఏఐ ఏంటంటే ఇప్పుడు దాకా మీరు చూస్తున్న పబ్లిక్ లో వాడుతున్న ఏఐలు వేరు, ఈ రోజు ఆన్ పేస్ కంపెనీ ప్రోడక్ట్ ఏఐ వేరు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏఐ ప్రోడక్ట్ అంటే ఈ ప్రపంచంలో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఈ ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు మనం ఇంటర్నెట్ అనగానే గుర్తొచ్చే ప్రతి ఒక్కరికి ఏంది గూగుల్. ఎట్లా గూగుల్ గుర్తుందో ఈ ఏఐ ప్రోడక్ట్ అంటే ఒకే ఒక కంపెనీ ఆన్ పేస్ మోడల్ గా చూపించుకోబోతుందంటే ప్రపంచం. ఆన్ పేస్ అంటే అందరికి ఏఐ ప్రోడక్ట్ అంటే ఆన్ పేస్ అని చెప్పుకోవాల్సిందంట. స్టార్ట్ అయినాక ఆఫ్టర్ 1 year కంపెనీ ఏఐ ప్రోడక్ట్లు అంటే ఆన్ పేస్ చూడండి, ఆ ప్రోడక్ట్లు ఏఐ అంటే అని చెప్పుకుంటారంట. ఇంకా చూడండి అదండి మన అలాంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ని మన కంపెనీ తీసుకొచ్చింది. ఏఐ టెక్నాలజీ ప్రోడక్ట్ అనే రియల్ ఏఐ అనేది మనం చూడబోతున్నాం. మరి ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి అన్ని ఇన్ని రోజులు వెయిట్ చేసిన మనకి మన ఇన్కమ్ ఏ మాత్రం వెయిట్ చేసిన రోజు ప్రతి రోజుకి మీరు లెక్కేసుకోండి. మీరు ఈ రోజు నుంచి కాదు, మీరు స్టార్ట్ అయిన రోజు నుంచి లెక్కేసుకోండి. ఆన్ పేస్ లో మేము ఈ రోజు నుంచి లెక్కేసుకుని ఇన్కమ్ గురించి చెప్పమంటలేదు. ప్రతి ఫౌండర్ కి మీకు లెక్క చెబుతున్నా. మనకి ఏప్రిల్ లో స్టార్ట్ అయితే మే నెలలో లెక్కేసుకుని మీ 10 రోజులు పోయినా మే నెల నుంచి ఇన్కమ్ అనుకుంటే, ఈ మీరు స్టార్ట్ అయిన రోజు నుంచి మే నెల ఎండింగ్ కి 1 నెల లెక్కేసుకుంటే ఇప్పుడు దాకా ఈ ఫస్ట్ నెలలో వచ్చే ఇన్కమ్ ని మీరు జాయినింగ్ అయిన డేట్ కి ఈక్వల్ చేసుకోండి, క్యాలిక్యులేట్ చేసుకోండి. 20 నెలల, 24 నెలల, 30 నెలల, ఈరోజు మేము 48 నెలల మేము వచ్చి, ఇది 48వ నెల రన్నింగ్ మాది. 38 నెలలకి ఫస్ట్ నెల ఇన్కమ్ మేము లెక్కేసుకుని క్యాలిక్యులేట్ చేసి చెప్తాను ఆ ఇన్కమ్. మీరు ఆ విధంగా లెక్కేసుకోండి. మీరు ఒక ఎంప్లాయ్ కన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళు అవుతారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కన్నా మీ ఇన్కమ్ ఎక్కువగా ఉండబోతుంది. చేసుకోండి మరి ఫౌండర్స్ చేసుకోండి. 0 ఫౌండర్ అయితే 1 నెల కాదు 2 నెలలు క్యాలిక్యులేట్ చేసుకుని వేసుకోండి. మీరు ఒక ఎంప్లాయ్ ఇన్కమ్ చూపించుకుంటారు. ఓకేనా? కొంచెం ఒక 5-10 మంది టీం ఉంటే మాత్రం ఫస్ట్ మంతే చాలు. ఓకేనా? ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరు పని చేయని రోజు కూడా ఇన్కమ్ వచ్చినట్టే, మీకు మంచి యావరేజ్ ఇన్కమ్ ఉండబోతుంది. కానీ చాలా మంది ఫౌండర్స్ ఎవరు కూడా మీరు ఎక్కడ డిసప్పాయింట్ అయితే కావద్దు. కొంతమంది డిసప్పాయింట్ అయ్యే వాళ్ళని కొంచెం మోటివేట్ చేయండి. కొంతమంది ఉన్నారు ఊరికి డిసప్పాయింట్ అవుతారు, తెలుసుకొని డిసప్పాయింట్ గారు వాళ్ళు. అసలు వాళ్ళు తెలుసుకోరేది, వినరు, చెప్తే వినరు, మీటింగ్ వినరు, ఎవరి మాట వినరు. కానీ ఆన్ పేస్ మంచిది కాదు, అది రాలేదు ఇంకా, అదేమో గ్యారంటీ లేదు. ఎట్లా డిసప్పాయింట్ చేసేవాళ్ళు అవుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మనం ఎన్ని చెప్పినా వాళ్ళనైతే మార్చలేము. ఎందుకంటే ఈరోజు ఈ ప్రపంచంలో అందరికీ సమానంగా అందరికీ నచ్చేటట్టు ఉండటం దేవుడు కూడా సాధ్యపడదు, మీకు తెలిసిన విషయమే. అంటే